ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో చూసినట్టుంటే యోహాను, పేతురు ఆ దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి 3 గంటల సమయం ముందు వెళ్ళినప్పుడు అక్కడ భిక్షాటన చేస్తున్నటువంటి పుట్టుకతోనే కుంటివాడనేటువంటి ఒక వ్యక్తిని చూసి నువ్వు ఏది ఆశిస్తున్నావు అది మా దగ్గర లేదు, కానీ మా దగ్గర ఉన్నదే నేను మీకు ఇస్తున్నానని చెప్పి ఆయనకు యేసు నామములో నువ్వు లెగు అని చెప్పి ఆయన లేపినప్పుడు ఆయనకు అక్కడ కాళ్ళు రావడం అనేది మనము చూస్తాం. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం కదా, ఈ బాధలు ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి, ఈ శ్రమలు కష్టాలు గుండా నేనే ఎందుకు వెళ్తున్నాను అని చెప్పి. ఆ 40 సంవత్సరముల నుంచి ఆ దేవాలయం బయట కూర్చున్నటువంటి వ్యక్తి జీవితంలో చూస్తే 40 సంవత్సరముల తర్వాత ఆయనకు విడుదల వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో శిష్యులు అడిగినప్పుడు దేవుడు చెప్తాడు కదా, ఎవరు పాపం చేశారు అని అడిగినప్పుడు ఎవరి పాపం వల్లనో కాదు, కానీ దేవుని నామం మహిమపరచబడడానికే ఆయనకి ఈ విధంగా జరిగింది అని దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విషయాలను బట్టి మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచడానికి కొన్నిసార్లు మనం కొన్ని శ్రమలు అనేటివి అనుభవించడానికి దేవుడు అనుమతిస్తాడనమాట. సో దాన్ని బట్టి దేవుని మహింపరిచేటి వారిగా మనము ఉండాలి. అదేవిధంగా అప్పటి వరకు దేవాలయంలోనికి ప్రవేశం లేనటువంటి వ్యక్తికి ఆ రోజు ఏం కలిగింది, ఆ ప్రవేశం కలిగించడం అనేది మనం అక్కడ చూస్తాం. అంటే లోకంలో పాపంలో పడున్నటువంటి మనల్ని యేసుక్రీస్తుల ప్రభుల వారు తన రక్తం ద్వారా కడిగి మనకు అర్హత లేని వారికి అర్హతను ఇచ్చినటువంటిగా మనము చూస్తాం. ఆయన వెంటనే ఆయన నడుస్తూ ఆయన గెంతులు వేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు అన్నట్టుగా అక్కడ మనం వాక్యంలో చూస్తాం. సో ప్రతి పరిస్థితిని బట్టి మనము స్తుతించేటువంటి వారిగా ఉండాలి, కానీ సనుక్కునేటువంటి వారిగా మనము ఉండకూడదు. ఈ చిన్న మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేయగలరు.